జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు, ఈయనంటే నాకు చాలా గౌరవం యాక్చువల్లీ. అయితే ఈయన ఏఐ గురించి మాట్లాడుతూ ఈయన ఎక్స్పీరియన్స్, అదే విధంగా ఏఐని ఎలా వాడాలి అనేది కూడా చెప్తున్నాడు. లెట్ us see and go through this tweet. ఈయన రోజు ఏఐని 2 to 3 సెషన్స్ వరకు వాడతారు. అండ్ ఈయన అతన్ని హిమ్సెల్ఫ్ ఈ కన్సిడర్ యాజ్ అ మోడరేట్ టు హెవీ యూజర్ అని చెప్తున్నారు. అండ్ ఈయన ల్యాప్టాప్ లో కానీ ఫోన్ లో కానీ చాలా ఏఐ టూల్స్ ఇన్స్టాల్ చేయబడి ఉన్నాయి. అంటే ఏఐ టూల్స్ అన్నిటి నేను వాడతాను అని చెప్తున్నారు. అయితే ఈయన ఏం చెప్తున్నారంటే ఏఐ గురించి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏఐ అనేది సర్చ్ రిజల్ట్స్ ని చాలా ఫాస్ట్ గా ఇచ్చేస్తుంది. ట్రెడిషనల్ సర్చ్ అనేది దగ్గర ఈయనది 80% తగ్గిపోయింది. దీని వల్ల సర్చ్ అనేది చాలా బెస్ట్ గా ఇస్తుంది ఏఐ అనేది అని చెప్పి నేను చెప్తున్నారు. అది ఫస్ట్ పాయింట్. ఏఐ ఇస్ హెల్పింగ్ మీ టు లెర్న్ ఫాస్టర్ అని నేను చెప్తున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏఐ అనేది చాలా మంచి డిబేటింగ్ పార్ట్నర్ అని చెప్తున్నారు. ఇప్పుడు 2 ఏఐ చార్ట్ టూల్స్ ఉంటే కనుక ఒక ఏఐ చార్ట్ టూల్ లో ఈయన అడిగినది ఇంకొక ఏఐ చార్ట్ టూల్ లో పెట్టేసి ఇది ఎంతవరకు కరెక్ట్, దీని గురించి దీంట్లో ఏమైనా తప్పులుంటే చెప్పు అని చెప్పి ఈయన ఇలా అడుగుతారంట. సో దట్ అండర్స్టాండింగ్ అనేది మనకి చాలా డీప్ అండ్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో హౌ అండ్ వాట్ అనేది చాలా డీప్ గా ఇస్తుంది. ఒక ఏఐ దగ్గర నుంచి వచ్చింది ఇంకోది. నేను ఎప్పుడు చాట్ జీపీటీ, గ్రాక్, క్వెన్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ జెమినీ, పర్ప్లెక్సిటీ, ఇలా వీటిని నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. వీటిల్లో ఒక దాంట్లో ఇచ్చింది ఇంకొక దాంట్లో ఇలా నేను కూడా ఇచ్చి చెక్ చేస్తూ ఉంటాను. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, వ్యాలిడేట్, రీవాలిడేట్ అని చెప్పి. సో క్వెన్ ఇట్లాంటి కొన్నేమో డైరెక్ట్ గా డీప్ సీక్ ఏమో చాట్ జీపీటీ ఏదో వస్తుందో డీప్ సీక్ లో ఆల్మోస్ట్ అదే వస్తా ఉండేది.